నేషనల్ కౌన్సిల్ ఫర్ అప్లైడ్ ఎకనామిక్స్ రీసెర్చ్ డైరెక్టర్ జనరల్ అండ్ ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలిలో పార్ట్ టైం మెంబర్ పూనం గుప్తా ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా తాజాగా నియమితులయ్యారు. 14 సంవత్సరాల తర్వాత ఒక మహిళ ఈ పదవికి నియామకం కావడం విశేషం. అయితే పూనం గుప్తా ఉత్తర ఢిల్లీలోని షాలిమార్ బాగ్ ప్రాంతానికి చెందిన మహిళ. ఆసక్తికరమైన విషయం ఏమంటే ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా కూడా షాలిమార్ బాగ్ నుండి ఎన్నికైన ఎమ్మెల్యే. ఆర్బీఐ కొత్త డిప్యూటీ గవర్నర్గా పూనం గుప్తా నియమితులవుతున్నట్లు ప్రభుత్వం ఈ వారంలోని మంగళవారం రోజు తెలిపింది. ద్రవ్యోల్బణం ఎలా తగ్గుతుందో ఓసారి చూస్తే పూనం గుప్తా ప్రస్తుతం థింక్ ట్యాంక్ నేషనల్ కౌన్సిల్ ఫర్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ డైరెక్టర్ జనరల్ గా ఉన్నారు. పూనం గుప్తా ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుండి మాస్టర్స్ డిగ్రీ పొందారు. ఆ తర్వాత ఆమె మేరీల్యాండ్ విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పట్టా పొందారు. అమెరికాలోని ఐఎంఎఫ్ అండ్ ప్రపంచ బ్యాంకులో దాదాపు 20 సంవత్సరాలు పనిచేసిన పూనం గుప్తా 2021లో NCAERలో చేరారు. దీనికి ముందు ఆమె ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ఇంకా యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ USలో బోధించారు. పూనం గుప్తా తన మనసులోని మాటలను బహిరంగంగా చెప్పడంలో చాలా ప్రసిద్ధి. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించాలంటే కీలకంగా ఉన్న ద్రవ్యోల్బణాన్ని మాత్రమే లక్ష్యంగా చేసుకోవాలని కూడా ఆమె అన్నారు. అయితే కొంతమంది ప్రముఖంగా ఉన్న ద్రవ్యోల్బణంపై దృష్టి పెట్టాలని నమ్ముతారు. ప్రముఖంగా ఉన్న ద్రవ్యోల్బణంలో ఆహార పదార్థాలు ఇంకా ఇంధనం ఉండవు. పూనం గుప్తా నియామకంతో 14 సంవత్సరాల తర్వాత ఒక మహిళ ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ అయ్యారు. ఈ పదవికి ఆర్బీఐ 2.25 లక్షల జీతం ఆమెకు అందిస్తోంది. ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ హోదాలో పూనం గుప్తా కీలకమైన ఆర్థిక సమస్యలను పరిష్కరించడం ఇంకా భారతదేశ ఆర్థిక వృద్ధికి తోడ్పడే విధానాలను రూపొందించడంపై దృష్టి పెడతారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీలో ఆర్బీఐ చైర్ ప్రొఫెసర్గా ఆమె గత అనుభవం రిజర్వ్ బ్యాంక్ విధులు, వ్యూహాల గురించి విలువైన జ్ఞానాన్ని ఆమెకు అందిస్తుంది. ఆర్బీఐ ఎంపీసీ సమావేశాలు ప్రతి 2 నెలలకు ఒకసారి జరుగుతాయి. ఇంకా మార్చిలో విడుదల చేసిన క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరి 2026 వరకు కొనసాగుతాయి.